ఆసియా కప్ 2025 నిర్వహణపై సందిగ్ధం వీడిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించిన అధికారిక స్కెడ్యూల్ ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇటీవలే విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్ యుఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియా కప్ 2025 జరగనుంది. వాస్తవానికి ఈ టోర్నీ భారత్ వేదికగా జరగాల్సిందే. కానీ భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ ఈవెంట్ ను యుఏఈలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. అయితే ఈ ఏడాది ఆసియా కప్ కు టీమిండియా స్టార్ పేసర్ బూమ్రా అందుబాటులో ఉండడంపై అనుమానాలు నెలకొన్నాయి. బూమ్రా ప్రస్తుతం ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. వర్క్లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా ఇంగ్లాండ్ తో ఆఖరి టెస్టుకు బూమ్రాకు టీం మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన 4 టెస్టులో కూడా బూమ్రా అంత ఫిట్ గా కనిపించలేదు. దీంతో అతడు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటాడా లేదా ఆసియా కప్ లో ఆడతాడా అన్నది ప్రశ్నార్థకరంగా మారింది. అయితే ఆసియా కప్ కు నెల రోజులకు పైగా సమయం ఉండడంతో బూమ్రా తన పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. అయితే ఈ టోర్నీకి సెలెక్టర్లు ఎలాంటి జట్టును ఎంపిక చేస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు మహ్మద్ షమీ కూడా ఆసియా కప్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే షమీ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ తో లేడు. అతడి ఫిట్నెస్ ను పరీక్షించడానికి ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధం చేసేందుకు T20లో ఆడించారు. కానీ అతడు మెరుగ్గా రాణించలేకపోయాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా నామమాత్రపు ప్రదర్శన కనబరిచాడు.